ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ తమపై చేసిన ఆరోపణలు అబద్ధం, పూర్తిగా నిరాధారమైనవని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. సదరు నివేదికలోని అంశాలు సత్యదూరమని పేర్కొంది. తమ కంపెనీ పెట్టుబడి నిర్ణయాలు పూర్తిగా సంస్థ నియమావళి, నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని వెల్లడించింది. బయట వ్యక్తులు తమ సంస్థ పెట్టుబడి అంశాలను ఏమాత్రం ప్రభావితం చేసే అవకాశం లేదని తెలిపింది. బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం ఎల్ఐసి తన పెట్టుబడి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని ఎల్ఐసి స్పష్టంగా పేర్కొంది. అలాంటి నిర్ణయాల్లో మరే ఇతర సంస్థకు ఎటువంటి పాత్ర లేదని, ఉండదని కూడా ఎల్ఐసి తేల్చి చెప్పింది. తమ వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన జాగ్రత్తలను ఎప్పుడూ తీసుకుంటుందని వివరించింది. ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎల్ఐసి ఈ మేరకు వివరణిచ్చింది. దీనిపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో శనివారం ఎల్ఐసి ఓ పోస్ట్ పెట్టింది. కాగా ఎల్ఐసి నుండి సుమారు 32,000 కోట్ల రూపాయలను అదానీ గ్రూప్ యాజమాన్యంలోని కంపెనీలకు మళ్లించారని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఓవైపు అప్పులు, మరోవైపు అమెరికా సంస్థల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ ఏడాది మొదట్లో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిందంటూ వాషింగ్టన్ పోస్ట్ తన తాజా కథనంలో ఆరోపించింది. దీనిని ఖండించిన ఎల్ఐసి ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇతర శాఖల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది.